మనందరి జీవితంలో దుఃఖమనేది ఒక భాగం కదా. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సరే, ఒక సమస్య పోయిందని అనుకునే లోపే మరో రూపంలో ఇంకొకటి రెడీగా ఉంటుంది. అసలు ఈ దుఃఖమనే సైకిల్ నుంచి పర్మనెంట్గా బయటపడటమెలా? ఈరోజు మనం దాని అసలు రూట్ కాజ్ ఏంటో చూద్దాం. అదే అసలైన ప్రశ్న. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా టెంపరరీగా రిలీఫ్ దొరుకుతుందేమో కానీ ఈ దుఃఖం మాత్రం మళ్ళీ మళ్ళీ ఎందుకొస్తూ ఉంటుంది? దీనికొక పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదా? సరే, ఈ సమస్యను ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక విషవృక్షాన్ని ఊహించుకుందాం. ఇప్పుడు మనకు దుఃఖం వచ్చినప్పుడు మనం చేసే పనులన్నీ ఆ చెట్టు కొమ్మల్నే నరకడం లాంటివి అన్నమాట. అలా నరికితే అప్పటికప్పుడు సమస్య పోయినట్టు అనిపిస్తుంది, కాని అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. చూడండి, సమస్య అంతా ఇక్కడే ఉంది. కొమ్మరు నరికితే ఏమవుతుంది? చెట్టు మళ్లీ చిగురిస్తుంది. సేమ్ అలాగే మనం కూడా దుఃఖమనే లక్షణాన్ని మాత్రమే ట్రీట్ చేస్తే అది మళ్లీ తిరగబెడుతుంది. అసలైన పరిష్కారం ఎక్కడుందంటే ఆ చెట్టును వేళ్లతో సహా, మూలంతో సహా పెకిలించి పడేయడంలోనే ఉంది. అయితే ఇంతకీ ఆ మూలమేంటి? అసలు కారణమేంటి? వేదాల ప్రకారం చూస్తే దుఃఖానికి ఒక చాలా క్లియర్ కారణముంది. అది ఒక యూనివర్సల్ ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఫార్ములా చాలా సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్. మనం పుణ్యం చేస్తే సుఖమొస్తుంది, పాపం చేస్తే దుఃఖమొస్తుంది, అంతే. అంటే మన జీవితంలో దుఃఖముంది అనంటే దానికి డైరెక్ట్ కారణం పాపమే అన్నమాట. సో దుఃఖం పోవాలంటే ఫస్ట్ పాపం పోవాలి. కాని ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఈ పాపమనేది కూడా ఒక లక్షణమే. మన చెట్టు ఉదాహరణలో చెప్పాలంటే ఇది వేరులాంటిది, కాని అసలైన మూలం కాదు. దీని వెనుక ఇంకా లోతైన కారణం ఒకటుంది. ఇప్పుడు మనం ఆ అసలైన మూలాన్ని వెతుకుదాం. చూడండి, మనం కేవలం పాపాన్ని తొలగించడం మీద ఫోకస్ చేశామనుకోండి, అది చెట్టు వేర్లని పీకేయడం లాంటిది. కాని ఆ వేర్లకి కూడా బలాన్నిచ్చే ఒక దుంప కింద ఉంటుంది కదా. ఆ దుంపను తీసేస్తేనే కంప్లీట్ సొల్యూషన్. మరి పాపానికి ఆ దుంపలాంటిదేంటి? ఇదిగో ఇదే అసలైన చైన్. ఫస్ట్ అజ్ఞానం, అదే దుంప. ఈ అజ్ఞానమనే దుంపనుంచే పాపమనే వేర్లు పుడతాయి. మరి ఆ పాపమనే వేర్ల నుంచే దుఃఖమనే విషవృక్షం పైకి పెరుగుతుంది. సో లాజిక్ ఏంటి? దుఃఖాన్ని కంప్లీట్గా నాశనం చేయాలంటే మనం దాని రూట్ కాజ్ అంటే అజ్ఞానాన్ని పెక్లించి పారేయాలి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ అజ్ఞానాన్ని ఎవరు తీసేయగలరు? మనం ఎన్ని పూజలు చేసినా, తపస్సులు చేసినా ఏమో, మహా అయితే టెంపరరీగా ఒక రిలీఫ్ దొరకొచ్చు. కాని ఆ అజ్ఞానమనే మూలం మాత్రం అలాగే ఉండిపోతోంది. దాన్ని తీసేయగల శక్తి ఒక ప్రత్యేకమైన శక్తికి మాత్రమే ఉంది. రుద్రుడు ఈ పదానికసలు అర్థమేంటో తెలుసా? రుత్ అంటే దుఃఖం, ద్ర అంటే దాని పోగొట్టేవాడు. అంటే ఎవరైతే దుఃఖాన్ని దాని మూలంతో సహా, అంటే ఆ అజ్ఞానంతో సహా కంప్లీట్గా నాశనం చేస్తాడో ఆయనే రుద్రుడు. ఆయన కేవలం దుఃఖాన్ని తగ్గించేవాడు కాదు, సమూలంగా నాశనం చేసేవాడు. మరి దుఃఖం పూర్తిగా పోతే ఇంకేం మిగులుతుంది? ఆనందమే గదా. ఒక్కసారి ఆలోచించండి, ఒక గురువు యొక్క అసలైన పని ఏంటి? జస్ట్ పాఠాలు చెప్పడమా? కాదు కదా. శిష్యుడిలో ఉన్న అజ్ఞానాన్ని, ఇగ్నోరెన్స్ని తొలగించడం. మరి ఈ పనిని కంప్లీట్గా ఎవరు చేయగలరో వాళ్లే నిజమైన గురువు. సో ఈ యాంగిల్లో చూస్తే రుద్రుడు సాక్షాత్ గురువే. ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుందంటే చాలా సింపుల్. రుద్రుడు ఒక గురువుగా ఫస్ట్ అజ్ఞానాన్ని తీసేస్తాడు. ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో దాన్నించి పుట్టే పాపం ఆటోమేటిక్గా నశిస్తుంది. పాపం నశించినప్పుడు దాని రిజల్ట్ అయిన దుఃఖానికి అసలు చోటే ఉండదు. అందుకే చూడండి, రుద్రుడికి నమస్కరించడం అంటే ఒకేసారి అజ్ఞానాన్ని, పాపాన్ని, దుఃఖాన్ని మూడింటిని తొలగించమని అడగటం లాంటిది. ఇది మనం ఊహించి చెప్తున్నది కాదు, దీనికి వేదమే సాక్ష్యం. యజుర్వేదంలోని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చాలా స్పష్టంగా చెప్పబడింది. అసలు ఈ సృష్టిని చేసిన బ్రహ్మదేవుడికే జ్ఞానాన్ని, వేద విజ్ఞానాన్ని ఇచ్చింది ఆ రుద్రుడేనట. అంటే ఆయనే కదా ఆదిగురువు, ఫస్ట్ టీచర్. ఒక్కసారి ఆలోచించండి, సాక్షాత్తు సృష్టికర్తకే గురువైన వాడికి తీయలేని అజ్ఞానం అని ఏదైనా ఉంటుందా? అస్సలు ఉండదు. అందుకే మన దుఃఖానికి మూలకారణమైన ఈ అజ్ఞానాన్ని కంప్లీట్గా రూట్తో సహా నాశనం చేయగల శక్తి కేవలం రుద్రుడికి మాత్రమే ఉంది. సరే, మనం మళ్ళీ మన చెట్టు ఎగ్జాంపుల్కి వద్దాం. ఆ చెట్టు దుంపనే పిగిలించి పారేశామనుకోండి, ఇక ఆ కొమ్మలు మళ్లీ చిగురిస్తాయా? ఛాన్సే లేదు. అలాగే అజ్ఞానం అనే ఆ మూల కారణాన్ని పూర్తిగా నాశనం చేస్తే
దుఃఖం మళ్ళీ మన జీవితంలోకి అడుగుపెట్టగలదా? ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.